పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో భక్తమాన్ అనే రైతు జీవించేవాడు. ఆయనకు ఉన్నది చిన్న పొలం, ఒక ఎద్దు, కొద్దిగా పంట. కాని ఆ హృదయంలో మాత్రం అపారమైన శివభక్తి ఉండేది. ప్రతి ఉదయం లేవగానే ఓం నమః శివాయ అని జపిస్తూ తన పొలం దగ్గర ఉన్న చిన్న రాతి లింగానికి పాలు పోసి పూజ చేసేవాడు. ఆయనకు ఎప్పుడూ శివుడు సాక్షాత్కారమే కనిపించలేదు. కాని ఆయన నమ్మకం మాత్రం పర్వతంలా దృఢంగా ఉండేది. ఒకరోజు గ్రామంలోని ధనవంతులు భక్తమాన్కి హేళన చేశారు. నీ శివుడు నీకు ఏమిచ్చాడు? పేదరికం తప్ప ఏమీ లేదు అని వెక్కిరించారు. అయినా భక్తమాన్ నవ్వుతూ అన్నాడు, నా శివుడు నాకు అన్నీ ఇచ్చాడు. ప్రశాంతత, ప్రేమ, నమ్మకం, జీవనార్థం. ఆ మాటలు విన్న శివుడు తన భక్తుడి విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు భక్తమాన్ పొలం పక్కన ఓ వృద్ధుడు శివుడు వేషంలో వచ్చాడు. అతడు అన్నాడు, రామా, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి ఇస్తావా? భక్తమాన్ తన దగ్గర ఉన్న చివరి అన్నాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. తనకేమీ మిగలలేదు. ఆ వృద్ధుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. రెండో రోజు అతని పంట పొలం మంటల్లో కాలిపోయింది. పక్క గ్రామం వారందరూ అన్నారు, ఇప్పుడైనా నీ శివుడిని నమ్మడం మానేస్తావా? కాని భక్తమాన్ చిరునవ్వుతో అన్నాడు, పంట నా శివుడిది, దాన్ని ఇవ్వడము ఆయన చిత్తమే. మూడో రోజు అతని ఎద్దు చనిపోయింది. అయినా భక్తమాన్ లింగం ముందు కూర్చుని పాడుకున్నాడు, శివా, నీవు తీసుకున్నది నీదే, నేను నీ భక్తుడినే ఉంటాను. దాన్ని విని శివుడు ఆనందాశ్రువులు పెట్టుకున్నాడు. అప్పుడే భూకంపంలా ఒక ప్రకాశం వ్యాపించింది. లింగం నుండి శివుడు సాక్షాత్కారమై ప్రత్యక్షమయ్యాడు. ఆయన అన్నాడు, భక్తమానా, నిన్ను పరీక్షించడానికి నేనే వచ్చాను. నీ భక్తి నిజమైనది, నీ మనసు పవిత్రం. ఈ రోజు నుండి నీ పేరు సత్యభక్తమాన్ గా ప్రసిద్ధి చెందుతుంది. శివుడు ఆశీర్వదించి అన్నాడు, నీ పొలం ఎప్పుడూ పుష్కలంగా పంటలతో నిండుతుంది. నీ పేరు నా మందిరాల్లో ఎప్పటికీ మార్మోగుతుంది. భక్తమాన్ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు, ప్రభూ, నేను సంపద కోసమే కాదు, నీ ప్రేమ కోసమే బ్రతికాను. భక్తమాన్ లింగం ముందు కూర్చుని శివనామం జపిస్తూ ప్రాణాలు విడిచాడు. ఆయన ఆత్మ కైలాసంలో లీనమైంది. ఆ రోజునుంచి ఆ గ్రామాన్ని ప్రజలు శివపురం అని పిలిచారు. దైవం మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కాని నమ్మకం నిజమైతే దేవుడు తప్పక ప్రత్యక్షమవుతాడు. ఈ కథ మనకు చెబుతుంది, దైవం పరీక్షిస్తాడు, కాని నిజమైన భక్తిని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం. ధన్యవాదములు.